కృష్ణా జిల్లా గుడివాడలో టిట్కో కాలనీలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ అన్న సమారాధన కార్యక్రమం బీజేపీ పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవరపల్లి చిన్ని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు మద్దిశెట్టి సామయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీలో పలువురు కీలక పదవులు పొందిన బీజేపీ నాయకులను ఘనంగా సత్కరించారు. దేశంలోని పేద బడుగు బలహీన వర్గాలకు సొంతింటి కల సాకారం చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని రాబో రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పేదలకు మరిన్ని పథకాలు అందిస్తామని సామయ్యలు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గండపాటి శివాజీ, బీజేపీ నాయకులు గానుగుల రాజా, కరీం, గొల్లపల్లి నాంచారయ్య, మచ్చ పద్మ తదితరులు పాల్గొన్నారు. మన అధ్యక్షుల వారిని, రాష్ట్ర అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కిసాన్ మోర్చా అధ్యక్షుల వారిని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారితో పాటు గారికి, రాష్ట్ర మహిళా నాయకురాలైనటువంటి ఉమాక గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీం అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కిసాన్ మోర్చా, అసలు కిసాన్ మోర్చా అంటే ఏంటి, మేము దేనికి సంబంధించిన వాళ్ళం అనేది మీడియా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను ఎంసీపీ పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ప్రజెంట్ బాధ్యతల్లో ఉన్నాను. ఎన్సీపీ పార్టీ అనేది అజిత్ దాదా పవర్ గారు స్థాపించినటువంటి పార్టీ. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ లో బీజేపీలో 5వ స్థానంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి నేషనల్ పార్టీ, దానికి ఇన్ఛార్జిగా నేను ఆంధ్రప్రదేశ్ ఉన్నాను. దాంతో పాటు కిసాన్ మోర్చా అనేది భారతీయ యువసేవా సంఘ్ అనేది భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఈ 3 శాఖలకు అనుబంధంగా పనిచేసేటటువంటి ఒక సంస్థ. దీంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆర్ఎస్ఎస్ లోని యువజన విభాగంగా ఉన్నటువంటి ఒక సంస్థ. దీనికి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నేను బాధ్యతల్లో ఉన్నాను. కిసాన్ మోర్చాతో పాటు నేషనల్ గోరక్షణ దళకి ఇన్ఛార్జిగా ఉన్నాను. యువ మోర్చా కూడా నేషనల్ ప్రెసిడెంట్ గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 శాఖల్లో నేను పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, బీజేపీ చేసినా, ఎన్సీపీ చేసినా, జనసేన చేసినా, యువసేవా సంఘ్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే పని. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమమైనటువంటి బాటలో నడవాలని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో, సంఘ సిద్ధాంతాలతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలు మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో కూడా పార్టీ దృష్టి